దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలు చాలు మౌత్ అడిగా పెట్టుకుంటే చాలు. దాని అటాక్ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఆశ కలిగి ఉన్నారా? ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తారంట? తృప్తిపరుస్తారంట. కనుక మరి ఆశ కలిగి ఆకలి కలిగిన వారికి ఆత్మీయాహారం మెండుగా ఈ సమయంలో ప్రభు ఈయటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనందరం కూడా తృప్తిపరచబడుదుముగాక. ఆమేన్. మంచిది. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము. మొదటి వచ్చిన భాగం చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, దయ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. నాయన, నీవు మొదటిగా నాయన తోటలో నిబిడలమైన మా పితరులైన అవ్వ ఆదాములకు మీరు చెప్పిన మాటను మేము ధ్యానించుండగా ప్రభువా, వారి జీవితాల పట్ల నీవే ఉద్దేశం కలిగి ఉన్నావో మా ఎడల కూడా అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నావయ్యా. వారి ఎడల కలిగిన ప్రణాళికను బట్టి, మా ఎడల కలిగిన ప్రణాళికను బట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ రీతిగా మీరు మాతో మాట్లాడుచుండగా మేము కూడా నాయనా మా పితరులైన అవ్వా ఆదాములు పడిపోయినట్లుగా మేము పడిపోకుండా ఉండునట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మీరు మాతో మాట్లాడుచుండగా మేము వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు కలిగి, అంగీకరించే మంచి స్వభావము కలిగి, నీ వాక్యాన్ని అనుసరించే మంచి నడత కలిగి ఉండునట్లుగా ఈ యొక్క సమయంలో నీ దాసునైన నన్ను, అల్పునైన నన్ను నీ సులువు చాటును మరుగుపరుచుకొని నిన్ను కనుపరుచుకొని ఆయన నా నోట నీ మాట గురించి చేరి ఉన్న మా అందరి జీవితాలకు ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రభువా, మా జీవన విధానములో ఆశీర్వాదకరమైన మార్గంలో మమ్మల్ని నడిపించమని, సహాయం చేయమని ఈ సమయాన్ని మీ చేతులుగా కూర్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో మానవుల ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని, వారు తమ ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని మరచుట, వారు దేవుని యొక్క ప్రణాళిక నుంచి తొలుగుట మనం చూస్తాం కదా. ఇక్కడ నేను ఈ సందర్భంలో ఈ యొక్క సందర్భాన్ని ఎందుకు దేవుడు మనకి జ్ఞాపకం చేయడానికి నన్ను సిద్ధపరిచాడంటే, ఇక్కడ తోటలోనే శోధకుడు ఉన్నాడు. అర్థమవుతుందా? తోట బయట లేడు శోధకుడు. అంటే దీనికి అర్థం ఏంటంటే, సంఘములోనే శోధకుడు పనిచేయడానికి ఉంటాడు. నువ్వు రక్షణ లేనప్పుడు నిన్నేమి శోధకుడు నీ జోలికి రాడు. అర్థమవుతుందా? అంటే రక్షించబడక మునుపు శోధకుడు నీకేమి నిన్ను ఏంటంటే నీతో కలిసి ముందుకు నడిచి నిన్ను తన అదుపులోనికి తీసుకోవడానికి ప్రయత్నం ఏమి చేయడు.
ఎప్పుడైతే మనం సంఘములోనికి అనగా రక్షణలోనికి అనగా యేసు ప్రభువు వారిని అంగీకరించి మన సొంత రక్షకుడిగా ఆయన అడుగుజాడలో నడవటానికి మనం ఎప్పుడైతే తొలి అడుగులు వేస్తామో తొలి అడుగులు అప్పుడు ఆ అడుగులు తడబడుతట్టుగా వాడు చేస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ అవ్వ ఆదాముకు దేవుడు ఏం చేశాడంటే ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు, ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు మన పితరులకు. వారికి కావలసిన అన్ని ఆయనే నిర్మించేశాడు, సృష్టించేశాడు. వాటన్నిటిని యాలండి అనుభవించండి అన్నాడు. అవునా? అయితే వాళ్ళకు ఒక్క మాట చెప్పాడు, ఏమన్నాడంటే ఈ తోటలో ఉన్న ప్రతీది మీరు తినొచ్చు, ప్రతీది మీరు ఏలటానికి సకల సృష్టిని మీరు ఏలటానికి నేను మిమ్మల్ని నిర్మించాను అని చెప్పి ఈ తోటలో పలానా చెట్టు పండు మీరు తినొద్దు అని అన్నాడు. పలానా చెట్టు పండు తిన్నారంటే నిశ్చయంగా మీరు చేస్తారు అని అన్నాడు. అంటే మరణం అనేది మీకు సంభవించింది, నా మహిమ అనేది మీరు కోల్పోతారు అని అన్నాడు. నా మహిమ మీరు కోల్పోతారు, నేను నేను మీ ఎడల కలిగిన ఉద్దేశాన్ని మీరు కోల్పోతారు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దానికి శిరస వహించి వారు జీవిస్తున్నారు. వారు దేవుని అడుగుజాడల్లోనే చక్కగా నడుచుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే ఒకరోజు ఆదాము నిద్రపోతుంటే అవ్వొక్కటే తోటలోకి వరకు సరదాగా వెళ్ళిందంట. బాగా తోటలో ఏదో విహరిస్తానుకో ఆకలికో ఎందుకో పోయింది. ఈమె పూటన అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు సృష్టించిన వాటన్నిటిలో కూడా యుక్తి గలదేంటి? సర్పం. ఈ యుక్తి గలది ఏం చేసిందంటే యుక్తిగా చక్కగా సులువుగా ఇది నిజమా అని అడిగింది. ఏదంట ఇది నిజమా అని అడిగింది. అందుకు అవ కూడా ఇది నిజమే, దేవుడు పలానా నువ్వు ఏదైతే అడుగుతున్నావు ఆ నిజం అనేది ఏదన్నావో అది నిజమే, అది నిజమే అని ఏం చేసింది? మాటలో ఊరకు మాట కలిపింది అంతే. అంతేనా? మాటలో ఊరకు మాట కలిపినందుకు అక్కడ ఏం జరిగిందంటే దేవుని మహిమను కోల్పోయింది అవ్వ. ఇది నిజమా అంటే అవును నిజమే, దేవుడు ఈ సృష్టిలో సమస్తాన్ని మమ్మల్ని అనుభవించమన్నది తోటలో, కానీ పలానా పండు తినొద్దు అన్నాడు, తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడు అని చెప్తే సాతాను ఏం చెప్పిందో తెలుసా? సాతాను చూద్దామా? అందుకు సర్పము 4వ వచనం చదువుతున్నారు చూడండి. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై అబ్బా దేవతలే ఉందురనియు దేవునికి తెలియనని ఆమెతో స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాడు. ఇక్కడ కొంచెం ఆలోచన చేద్దాం. ఇక్కడ రాయబడిన ప్రతి పదము కూడా నీ జీవితానికి అవసరం, నా జీవితానికి అవసరం. ప్రతి పదము కూడా ప్రతి క్రైస్తవునికి, ప్రతి మానవునికి కూడా ఇది అవసరమైన సందర్భం. ఎందుకంటే ఇక్కడ రాయబడింది ఏంటంటే అక్కడ చెప్తుంది సాతాను ఏం చెప్తుందంటే అది అబద్ధము, దేవుడు మీకు అబద్ధం చెప్పాడు. ఎందుకు అబద్ధం చెప్పాడంటే అది తినంగానే మీరు చావరు, మీరు మీ కళ్ళు తెరవబడతాయి, మీ కళ్ళు తెరవబడతాయి. ఇంకా మీరేమవుతారంట? దేవతలు. నేను ఒక మాట మీ ఆత్మీయ జీవితాలకు ఆపాదన చేసుకోండి. మీ ఆత్మీయ జీవితాలకి కాదు, కానీ క్రైస్తవుల్లో పడిపోయిన వాళ్ళు ఉంటారే, ఎందుకంటే ముందు బాగా ఉజ్జీవంగా మండి పడిపోయిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు కూడా ఇదే దారిలో పడిపోయారు. వాళ్ళు రక్షణ లేనప్పుడు అపవాది వాళ్ళ చోటుకి వెళ్ళాల.
నీకు రక్షణ లేనప్పుడు అపవాది నీ జోలికి రాదు, శోధన నీకు రాదు, ఆపద నీకు రాదు, నిన్ను వలయటానికే ప్రయత్నం చేయదు. ఎప్పుడైతే నీవు రక్షణలో ఉంటావో ఆ శోధకుడు తోటలోనే ఉంటాడు. ఎవరైతే దేవుడు ఏర్పాటు కలిగి ఉంటారో, ఎవరినైతే దేవుడు ఒకరిని బలపరచాలి, తన ప్రణాళిక వారి ఎడల నెరవేర్చాలి అనుకున్నప్పుడు అపవాది మెల్లిగా వారి పక్కకి చేస్తాడు. ఎందుకు? వారి రక్షణ కూడా చెడగొడతాను. చెప్పండి, ఎందుకు? వారి రక్షణ కూడా చెడగొట్టాలి కదా. వాడి పని ఏంటంటే దేవుని ప్రణాళికను పాడు చేయటమే. తోటలోనే ఉంటాడు, అంటే సంఘంలోనే పనిచేస్తాడు. సంఘాల్లోనే సాతాను పనిచేయటానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు వాడు అందుకే నియమించబడ్డాడు. వాడు ఎందుకు నియమించబడ్డాడంటే సంఘాన్ని పాడు చేయడానికి. సంఘాన్ని పాడు చేయడానికి, దేవుని సంఘాన్ని పాడు చేయడానికి వివిధ రూపాలలో వాడు ఆ యొక్క కుయుక్తులు కలిగి ఉంటాడు. చక్కగా వారి దేవుని చేత, దేవుని స్వహస్తాలతో నిర్మించబడిన అవ్వ ఆదాములే వాడి చేతులు పడి మోసపోలేదా? ఆయన లేకపోకండి ఒక్కతే పోవటం ఎందుకు? అవునా? పని ఏమన్నా? నేను పనికి పోయేస్తాను కానీ నువ్వు ఇంటికాడు నన్ను ఏమన్నా చెప్పిందా? పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడేమన్నా వెళ్ళినప్పుడు సరే అపవాది కుయుక్తి కలిగిందని తెలిసి కూడా అపవాది అంటే తన నోట్లో నోరేయటం అవసరమా? అది ఎంత చక్కగా అడిగింది. ఇది నిజమా? నిజమే. అరే బలేదానివి, నువ్వు అట్లా చెప్పేవేంటి? ఇది తిన్నాను, నువ్వు చచ్చిపోవు, నీకేం కళ్ళు తెరవబడతాయి. అందుకని చాలా మంది అప్పుడు కళ్ళు మూసుకుపోయి గబిక్కని వెళ్ళాము ప్రార్థనకి, ఇప్పుడు కళ్ళు తెరవబడి, ఇప్పుడు తెరవబడి, అమ్మయ్యా ఇప్పుడు తెలుసుకున్నానమ్మా, ఇప్పుడు ఇడిపించబడ్డానయ్యా బాబో నాయనో అంటా ఉంటారు. అవునా కదా? ఎందుకంటే అప్పుడు ఆవరించేసింది వారిని, ఆవరించేసింది. మనం అనుకుంటా ఉంటారు పూర్తిగా మారింది, పూర్తిగా మారిపోతా ఉంటాం. పూర్తిగా మారినాక నిండా మునిగినాక సలహా ఉందని సంఘానికి, ఏ సంఘంలో ఎదగటానికి నిన్ను దేవుడు ఎక్కడ నిన్ను అభివృద్ధికరమైన మార్గంలో నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు, బలపరచడానికి ప్రారంభం చేశాడు, అక్కడ ఆ ప్రాంతానికి నువ్వు ఏం చేస్తావంటే హానికరంగా మారిపోతావు ఆ ప్రాంతానికి. అందుకని ఏదేను తోటలో వారిని దేవుడు ఏమని ఆశ్రయించాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి, మీకు కావలసినవన్నీ కూడా నేను నిర్మించాను, మీరు సుఖంగా సంతోషంగా మీరు మంచిగా, అంటే మీ కొరకు నేను అన్ని సిద్ధం చేసేసాను, మీరేమి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? ఎత్తుక్కోవడం ప్రారంభం చేశారు. అందుకని ఆయన మళ్ళా ఈనాటి కాలంలో కూడా ఆయన వర్తమానం మళ్ళీ అదే వర్తమానం ఏం చెప్తున్నారంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుని ఎత్తుక్కోవద్దు, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది. అందువల్ల క్రొత్త నిబంధనలో ప్రభువారు యేసుప్రభువారు తన నోటితో చెప్పిన మాట కూడా ఏంటంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని అన్నాడు. మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే క్రమంలోనే అపవాది శోధిస్తాడు. ఎట్లాగా? ఎందుకు? ఎవరిని శోధిస్తాడు? నేను చెప్తానండి. అపవాది అసలు ఎవరిని విడిచిపెట్టాడు? నిన్ను విడిచిపెట్టాడు, నన్ను విడిచిపెట్టాడు, మనల్ని ఎవరిని విడిచిపెట్టాడు? వాడి టార్గెట్ ఏంటంటే ఆత్మలో ఎదగాలనుకొని, దేవుళ్ళు ఆశీర్వదించబడటానికి, ఎవరి కుటుంబం అయితే దేవుళ్ళు ఎదుగుతూ, ఎవరైతే తొలి అడుగులు దేవుళ్ళు చేస్తూ ఆత్మీయతలో బలపడాలని అలాంటి ఆశ కలిగి, తృష్ణ కలిగి ఉంటారు, వారినే దేవుడు ప్రశ్నిస్తాడు. ఎవరి పట్ల అయితే ఎక్కువ ప్రణాళిక కలిగి దేవుడు, ఎవరికైతే ఎక్కువ ఆధిక్యత, ఎవరికైతే ఎక్కువ ప్రాధాన్యత సంఘంలో, అర్థమవుతుందా? సంఘంలో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వబడుతుందో, ఎవరు సంఘంలో దేవుని మహిమ కొరకు వాడబడుతున్నారు, ఎవరు సంఘములో వివిధ పనుల్లో సంఘానికి సహకారంగా, సంఘానికి క్షేమాభివృద్ధిగా ఉన్నారో వారి మీదే పనిచేస్తాడు సాతాను. ఇక్కడ అపవాది యేసు ప్రభువారిని విడిచిపెట్టిందా? విడిచిపెట్టాల. యేసు ప్రభువారి భూమి మీదకి 40వ తారీఖు వచ్చినాక ఆయన మరి బాప్తిసం తీసుకున్న తర్వాత, ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన 40 రాత్రి పగలు ఉపవాసం నిలిపిమట. ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చాడు. అంతకు ముందు కాలేదే? మీకు అర్థమవుతుందా? అంటే బాప్తిసం తీసుకోగానే శోధకుడు వస్తాడు. కొన్నిసార్లు అయితే తీసుకోక ముందే వస్తాడు. తీసుకోవటానికి నిర్ణయం తీసుకుంటామే అప్పుడే వస్తాడు. శోధించేస్తా ఉంటాడు. అంటే దేవుని యొక్క రాజ్యానికి నువ్వు దూరం అవటానికి వాడు నిన్ను
విధాలా లాగేస్తా ఉంటాడు అంతే. యేసు ప్రభువాన్ని కూడా దేవుడు ఆయన ఎందుకు వచ్చాడంటే, ఈ సృష్టిలో ఎవరైతే తోలివేయబడ్డారో, ఎవరైతే త్రోసివేయబడ్డారో, ఎవరైతే దేవుని యొక్క కృపకు పాత్రులు గాక దురస్తులయ్యారో వారిని సమీపస్తులుగా మార్చడానికి ఆయన లోకానికి. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనం భాగం చదవండి. 5వ వచన భాగం నుంచి 5-6 వచనాలు చదువుకుందామా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినో. చాలు ఒక నిమిషం ఆగదు. ఇక్కడ మన 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 మనందరి కొరకు ఆయన పని చేయబోతున్నాడు. ఆ పనిని ఆటంకం చేస్తే మనందరూ ఓడిపోవాలి. అంటే ఒక్క పెట్టను కొడితే ఏదో అంటారు కదా, ఒక రాయికి 2 పెట్టల ఏదో సామెత ఉంది. అంటే అక్కడ ప్రభువుని, యేసు ప్రభు వారిని కనుక శోధిస్తే అసలు ఆ దేవుడి ప్రణాళిక అంతా కూడా ఆగిపోయింది. అందుకని ఏమన్నాడంటే, చక్కగా వచ్చి తెలివిగా వచ్చి ఆయనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి వచ్చాడు. ఆయనకున్న అధికారం ఏంటి? రాళ్ళు రొట్టెలకు ఆజ్ఞాపిస్తే అవుతే అవ్వాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వచనాలు. అయ్యా, నువ్వు బాగా నీరసించిపోయావు, 40 రాత్రి పగలు ఉపవాసం ఉండి నువ్వు బాగా బలహీనంగా ఉన్నావు కాబట్టి, నీకు అధికారం ఉంది కాబట్టి, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలకు ఆజ్ఞాపించు, వాటిని పూజించి మంచి బలం తెచ్చుకో. ఇది నిజమే కదా అని ఆ మాట పలికి తింటే ఆయన ఎవరిని అనుసరించినట్లు కదా. అధికారం అంటే నువ్వు చేయగలవు కదా, ఇలాగ సులువుగా నువ్వు చేయగలవు కదా. అంటే ఎంత సులువుగా యేసు ప్రభువుని శోధించాలని ప్రయత్నం చేసిన చూడండి. మనకు కొంత మానవ దృష్టితో చూస్తే ఆ మాట తప్పు కాదనిపించింది. ఆకలి కొరుకున్న వాళ్ళు అన్నం తింటాం తప్ప లేదు కదా, తప్పు కాదనిపించింది. కానీ అక్కడ అర్థం ఏంటంటే, ఆత్మీయ అర్థం ఏది దేవుడు వాక్యం సెలవిస్తా ఉందంటే, అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన సాతాను మాట వినకూడదు. అవ్వ కూడా ఏం చేసిందంటే, సాతాను మాట వినడానికి సులువుగా పడిపోయింది. ఇది నిజమంట, నిజమే, అరే బలిదాన్ని మేము నిజంగా అబద్ధం, ఇది తింటే నీ కళ్ళు తెరవబడతాయి, ఇది తింటే నీ కళ్ళు తెరవబడతాయి. చాలా సార్లు మన ఆత్మీయ జీవితానికి దూరం అయ్యే కొద్ది మనకి ఏమనిపిస్తుంది అంటే, మన కళ్ళు తెరవబడి ఇప్పుడు తెరవబడి మనం చాలా కష్టపడ్డాం. ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు ఇది జరగకుండా ఎన్నాళ్ళు ఇబ్బందులు ఉన్నాం. ఇలా ప్రతిదీ కూడా సులువుగా నీ ఆత్మీయ జీవితాన్ని మెల్లిగా గేలం వేసేసి లాగేసి ఎర్రబెట్టి కదిలిస్తా ఉండేటప్పుడు ఇట్లా అవుతారు. శంఖ ఒక పట్టుకొని పైకి వచ్చి పడింది. సన్న నరమే నీటిలో కనపడదు, గ్రహించలేదు. అది తన మనం బాగా గ్రహించాల్సింది ఏంటంటే, చేప ఉన్న స్థానంలోకి వెళ్ళి మనం వెళ్తున్నాం. చేప మన స్థానంలోకి రావట్లా, చేప ఉన్న చోటకే వెళ్తున్నాం. ఎక్కడ చేపలు ఉంటాయో వేటగాడు అక్కడికి వెళ్తాడు, అక్కడికే వెళ్ళి వలేస్తాడు. తానున్న చోట్లోనే అక్కడే గ్రహించలేకుండా చేప పడిపోయింది, వాని ఆకలి తెచ్చింది కదా. ఇక్కడ సాతాను ఏం చేస్తాడంటే, ఇక్కడికే వస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ ఎదుగుతున్నావో అక్కడికే వస్తాడు, అక్కడే వలేస్తాడు. ఇదంతా నాకు తెలిసిందే కదా, ఇదంతా నేను వినేదే కదా, ఇదంతా నేను ఎప్పుడు చూసేదే కదా, ఈ వాతావరణం అంతా ఎప్పుడు చూసేదే, అలాగా నేను ఎప్పుడు తినేది ఇక్కడే కదా, అంటే ఇదంతా నా ప్రాంతమే కదా, నేను ధైర్యంగా తిరగవచ్చు ఇలా మనం అనుకుంటాం. కానీ అక్కడ ఎప్పుడు నేను ఇక్కడే ఆహారం తీసుకుంటాను కదా అంటే అక్కడే ఉంటది గేలం. కాబట్టి అక్కడే మనల్ని అవమానకరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. తెలియకోకుండానే ఉచ్చుల్లో పడిపోతాం కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. మరి రెండోసారి ఏమన్నాడంటే, యేసు ప్రభువుతో ఏం చెప్పాడు? కొండ మీద తీసుకెళ్ళి ఇక్కడ నుంచి దూకు, నీ కాలు ఏమి రాత్రి తగలకుండా ఆయన దూతలతో పట్టుకుంటా అన్నాడు కదా. కొంతమంది గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే కాబట్టి దేవుడు అంటే దేవుడా నేను రక్షించబడ్డాను కాబట్టి నేను ఇంటికాడ ఉండి దేవుడు అంటే చాలా అక్కడేనా ఉంటాడేంది, అక్కడే ఉంటాడు. ఏడో రోజే వెళ్ళాలి. అది నీకు ఆయనకి పరిశుద్ధ దినం.
ఆయన నీకు నియమించిన పరిశుద్ధ దినాన్ని ఆచరించవలసిందిగా ఆయన మొట్టమొదటి నుంచి నేటి వరకు అది ఆయన ఇచ్చిన కట్టడ కదా దేవుని వాక్యం. ఈ చెప్తేనే నాలేదు, చదువుకుంటే నాకు తెలియదేంటి అంటే కొన్నిసార్లు కొన్ని విధాలుగా అంటే నీకు ఏ విధంగా నేను ఇక్కడైతే కొంతమందిని వారి పడిపోవటానికి గల కారణం, వారు నిలబడటానికి కారణం, వారు తప్పించుకోవడానికి కారణాలు చెప్పగలను. నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఆలోచన ఏం చేయాలంటే ఈ వాక్యం వింటప్పుడు అవును నేను యేసు ప్రభువుని శోధించిన మాట వాస్తవం, అవ్వను శోధించిన మాట వాస్తవం, ఆదామును శోధించిన మాట వాస్తవం, వారు తోలివేయబడిన మాట వాస్తవం, వారు శపించబడిన మాట వాస్తవం, ఇవన్నీ వాస్తవాలే. కానీ నేను ఇది వింటున్నప్పుడు నీకేమనిపించాలంటే ఒకవేళ నన్ను కూడా ఎక్కడైనా శోధిస్తున్నాడా, నన్ను కూడా పడేయడానికి ఎక్కడైనా ప్రయత్నం చేస్తున్నాడా, నీ గురించి నాకు తెలియదు లేకపోతే నీ గురించి నాకు తెలిస్తే, నీ హృదయం అంతా నాకు తేటకల్లగా తెలిస్తే నేను దాన్ని చూసి తొక్కి చూసి ఇదిగో నీ హృదయంలో ఉన్నది మొత్తం చెప్తా. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇది వారి జీవితంలో జరిగేది నాకు గుర్తు చేస్తానంటే నేను జాగ్రత్తగా నడుచుకోవాలనే కదా. సహజంగా మన ప్రయాణాల్లో కొన్ని మలుపులు తిరిగే కాడ గవర్నమెంట్ అక్కడ బోర్డు పెట్టి ఇది చాలా ప్రమాదకరమైన ప్లేస్ అని రాస్తారు. వాక్యంలో కూడా కొంతమందిని గురించి నీకు చెప్పబడుతుందంటే నీవు ఆ మార్గంలో వెళ్తున్నావు, చాలా జాగ్రత్తగా ఉండు, వివేకంగా ఉండు అని ఆ వాక్యానికి అర్థం. కొత్త సంవత్సరంలో శోధనలోకి వెళ్ళకోకుండా మెలకుగా ఉండు. ఈ 2026 సంవత్సరంలో దూరంగా ఉన్న వారికి శోధన కలిగింది, అది కొంచెం దగ్గరగా వస్తుంది, ఇంకా కొంచెం దగ్గరగా వింటున్నావు నువ్వు, ఇంకా దగ్గరగా వింటున్నావు నువ్వు, అది నీ దగ్గరికి రాకోకుండా నువ్వు జాగ్రత్త పడు. ఒకవేళ అది నీ దగ్గరికి వచ్చినా కానీ నువ్వు దాన్ని ఎదిరించేంత బలాన్ని పుంజుకో, ఆత్మీయ బలాన్ని పుంజుకో. అప్పుడు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు పడిపోకుండా ఉంటావు. యేసు ప్రభు వారి దగ్గరికి శోధన చుట్టూ వచ్చింది, దూరంగా ఉంది. ఆయన బాప్తిసం తీసుకునేంత వరకు కూడా అది దూరంగానే ఉంది. బాప్తిసం తీసుకోగానే దగ్గరకు వచ్చేసింది, ఆయన్నే ప్రశ్నించేసింది. ఆయన నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు, వెళ్ళిపోయింది. తర్వాత ఒక దేవాలయ శిఖరం ఎక్కించి ఇక్కడ నుంచి ఈ సకల లోకాలను చూపించి నీవు నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇస్తా. ఇక్కడ దేవుణ్ణి నమ్ముకున్న మనం ఈ భూమి మీద దేనికి నమస్కారం చేయాల్సిన అవసరం అర్థమవుతుందా? డబ్బులు కింద పడి ఆయనకి అవసరమే, తీసుకొని జేబులో పెట్టుకో, వాటిని కళ్ళకు అద్దుకోబాకు. అర్థమవుతుందా? నేను నిన్ను పోషిస్తాను, నువ్వు నేను చెప్పిన మాటలని ఈ భూమి మీద ఊరు చెప్పినా చెప్పండి, లోపడాలా లోపడబాకు. ఇలాగా ప్రతి విషయంలో కూడా దేవుడు తన ప్రణాళిక నీ మీద కలిగి ఉండగా ఆ ప్రణాళికను దుర్వినియోగం చేయాలని నానా విధాలుగా సాతాను నిన్ను శోధిస్తా ఉన్నాడు. ఈ భూమి మీద మనుషులు పడగొట్టిన మంచి మహావీరులు, పడిపోయిన వీరులు మనం జ్ఞాపకం చేసుకుంటే వారు అన్నిటిలో నిలబడాలంట, కానీ స్త్రీలో పడిపోయారంట. అదే గ్రంథంలో ఆ సిరిని గెలిచిన వారు కూడా ఉన్నారా లేదా? చూద్దాం, ఒక మాట చదువుతానండి, మంచి మాట చెప్తానండి. 2వ అధ్యాయం చూద్దామా, ఆఖరి వచ్చిన చూద్దామా, 2వ అధ్యాయం ఆఖరి వచ్చిన చూద్దామా. ఆది కాండంలోనే ఉంటాం. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరు 2వ అధ్యాయం 23 వచ్చిన చదువుమా. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలోని ఒక ఎముక, నా మాంసములోని మాంసమా, ఇది నరు నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను, అసలు ఇది మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచుతారు, వాళ్ళ అనుభవంలో వారు ఎదిగిన పెంపకాన్ని బట్టి ఎక్కడ వారు కొంచెం నష్టపోయారు, ఎక్కడ నష్టపోకుండా ఉండడానికి గల కారణాలు వాళ్ళకి తెలుసు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకు మంచి చెడులు చెప్తూ ఉంటారు. మరి ఇట్లా ఉండాలి, పెళ్లి నాకు ఈ జాగ్రత్తలు కలిగి ఉండాలి, పెళ్లి కాక ముందు స్నేహాలు అలాగా ఏ టయానికైనా వెళ్ళొచ్చావు, ఇప్పుడు అట్లా కాదురా, ఇప్పుడు టయానికి ఇంటికి రావాలరా,
ఎందుకంటే నీ భార్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంటది, అవునా? అలాగమ్మా, అంతకు ముందు నువ్వు నీ స్వేచ్ఛగా ఉన్నప్పుడు అట్ట కాదమ్మా. ఇప్పుడు భర్తకు అనుకూలంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. మంచి చెడు చెప్తారా చెప్పరా? చెప్తారు. చెప్పకపోతే ఏమైంది? వాళ్ళు అట్లాగే ఉంటారు, ఏమి ఎట్లాగే ఉంటది, కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది కదా. కాబట్టి మరి ఏంటో తెలియదు కానీ ఆదాం దగ్గరికి ఉంది స్థిరంగా. ఆదాం అంటాడు, పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి భార్యని హత్తుకున్నవాడు పరిస్థితి ఏమైంది తెలుసా? హత్తుకుంటాను అని చెప్పాడు కదా ఆయన. ఒక వచనం చూద్దామా? ఒక వచనం చూడండి ఇక్కడ 12వ వచనం చూడండి, 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నువ్వు ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, అసలు నువ్వు ఏం చేసావమ్మా అని అడిగితే ఆమె ఏమంటుంది? అయ్యా, నన్ను సర్పము మోసం చేసి. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం అవుతుందో లేదో బాగా జ్ఞాపకం చేసుకోవాలా. ఇందులో దేవుడు ఏమైనా స్త్రీని హత్తుకోరా బాబు అని అప్పుడు చెప్పాడా? ఆదామే చెప్తున్నాడు. దేవుడు ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి తన పక్కటెముకల్లో ఒక ఎముక నిరగదీసి ఒక స్త్రీని కానీ తనకు తోడుంటానికి తనలో నుంచే సృష్టించాడు. మంచిది కాదంటలేదు. ఇతను మంచి జ్ఞాని కాబట్టి ఇది నా ఎముకల్లోని ఎముక, నా మాంసంలోని మాంసం, నాలో నుంచి తీయబడింది కాబట్టి నాది అని పెట్టిన బాగానే ఉంది. తర్వాత అంటాడు, అప్పటికి తండ్రిగా ఉంటుంది ఎవరు? దేవుడే కదా. తల్లిగా ఉంటుంది ఎవరు? దేవుడే కదా. మనోడు అంటాడు, అదే తాతయ్య తండ్రిని విడిచి తల్లిని విడిచి ఏమైనా హత్తుకుంటానన్నాడు. సరే హత్తుకొని ఇంత నన్ను అడుగుతాడని దేవుడు అనుకున్నాడు. మనోడు ఏం చేశాడు? అయ్యా, నన్ను ఏం చేయమంట, నాకు తోడుంటుందని ఒక ఆమె తెచ్చి నా దగ్గర పెట్టేవే, ఆమె తింది నాకు తెచ్చిచ్చింది. సరేనయ్యా, ఆమె తింది బాగానుంది, మరి నీకు తెచ్చిచ్చినప్పుడు నేను చెప్పిన మాట నీకు గుర్తులేదా? ముందు నేనా ఆమె? అందుకని ఏమంటారంటే, ముందు వచ్చిన చెవులు కన్నా వెనక వచ్చిన కొమ్ములు ఎటుంటాయంట? గట్టిగా ఉంటాయంట, గట్టిగా ఉంటాయంట. కాబట్టి మీరు ఎప్పుడైనా 2 గేదెలు పొడుచుకున్నప్పుడు కొమ్ములు వెళ్తుంది చూసారు కానీ చెవులు తెగుతుంది చూసారా? చూడలేదా? చెవులు తెగవు, చెవులు కొమ్ములు ఎరుగుతాయి. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు దేని మీద ఆధారపడ్డా అది నిన్ను మోసం చేస్తుంది. అది కొంతకాలం బాగానే ఉండొచ్చు కానీ మోసం పోతాం. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఎవరి మనసు ఆయన మీద ఆనుకురునో ఆయన వారిని ఎంతకాలం అంట? నీ జీవితకాలం. అంతేగాని భార్యను అత్తుకోవాలని, లేకపోతే భర్తను అత్తుకోవాలనో, లేకపోతే మరొక ఇంకొక మాట కూడా ఉందమ్మో అక్కడ చూడండి. భర్తకు మాత్రమే కాదు, తర్వాత భార్యను గురించి కూడా పైన రాయబడిందిలే. సరే, ఇప్పుడు అది మనకి అది అవసరమైంది కాదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం చదువుకున్న అధ్యాయంలో ఏం రాయబడిందంటే, దేవుడు నియమించి తన పట్ల నరుని పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే ఆ ఉద్దేశాన్ని నుంచి పడవేయడానికి సాతాను సులువుగా చిచ్చుపెట్టింది, పడిపోయింది. వారి కుటుంబం పడిపోయింది, వారు దూరస్తులైపోయారు. వారి వల్ల వారికి పుట్టిన సంతానం కూడా దేవునికి దూరస్తులైపోయారు. ఇట్లా నేను ఎందుకు ఈ ప్రస్తావన ప్రభు మనకి ఎందుకు చెప్తున్నట్టు, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి వింటున్నామయ్యా అంటే వింటున్నావు, కానీ అందులో నిన్ను పోల్చుకోవట్లా. నాకు చిన్నప్పుడు తెలుసు, బైబుల్ నా దగ్గరికి వచ్చిన కాడ నుంచి, నేను నేర్చుకున్న కాడ నుంచి, బైబుల్ చదివిన కాడ నుంచి నేను చదువుతానే ఉంటా. మొదటి పేజీయే కదా, మొదటి పేజీ. అవును, మొదటి పేజీ. కానీ ఆ మొదటి పేజీలో నువ్వు ఉన్నావని గుర్తించాలి, నేనున్నానని గుర్తించాలా. మొదటి పేజీలోనే ఉన్నా నేను, మొదటి పేజీలోనే నువ్వు ఉన్నావు. కానీ ఆ మొదటి పేజీని దాటి నీవు అక్కడ పడిపోయారు కదా. ఆ ప్రాంతంలో ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి ఇదిగో ఇక్కడ ఈ బోర్డు ఉంది, ఈ బోర్డు ఉంటే మనకి ఇలా మెలికొంది కొన్ని గుర్తులు వేస్తారు. గుర్తులు బట్టి మనం మెల్లగా స్లో చేసుకొని స్పీడ్ బ్రేకర్ ఉందనో లేకపోతే మరొకటి నీ జీవన విధానాన్ని కూడా ఆ విధంగా నువ్వు జాగ్రత్తగా దేవుని వాక్యం ద్వారాగా ఎక్కడ ఎలా మసులుకోవాలో దేవుడు నేర్పుతున్నాడు. నువ్వు ఎక్కడ పడిపోతావంటే, నువ్వు మారు మనసు పొంది రక్షణలోకి వచ్చినాక పడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. నిలబడినోడు పడిపోతాడు కానీ కూర్చున్నవాడు పడతాడా? ఆల్రెడీ పడిపోయే ఉన్నాడు. ప్రభు అని నిలబెట్టాలి అని ఎప్పుడైతే నిలబెడతాడో
సాతాను వాడిని పడేయాలని చూసింది. పీత కథ మనందరికీ తెలుసు కదా. పీతలన్నీ ఒక బొట్టలో పోస్తే, లేదా ఒక తట్టలోనో ఒక గిన్నెలో దేంట్లోనో పోస్తే, ఒక పీత పై ఎక్కడానికి పీతల మీద అడుగేసుకుంటూ ప్రయత్నం చేసింది. ఇంకో పీత ఏం చేసిందంటే అది ఎక్కడం కోసం ఆ పైన పీతల కిందకి లాగుద్ది. ఏ పీత పైకి ఎక్కదు, ఏ పీత పైకి ఎక్కదు. కాబట్టి ఇక్కడ సాతాను కూడా ఏం చేస్తుందంటే ఎవరిని ఆశీర్వాదకరంగా, ఏ కుటుంబాన్ని దీవెనకరంగా, ఏ కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక ఉందో ఆ కుటుంబం మీదే పనిచేస్తుంది. ఏదో ఒక రూపంలో మనకి ఏది అవసరమో ఆ రూపంలో వచ్చింది అనమాట. అప్పుడు సాంసోనికి ఆ వయసులో భార్య అవసరం, భార్య రూపంలో వచ్చింది. అవ్వకి ఆహారం అవసరం, ఆహార రూపంలో వచ్చింది. ఆదాముకి నమ్మకం భార్య మీద, దేవుడి మాట ఇంటింది కదా, దేవుడే తయారు చేసింది, దేవుడి మాట ఇంటింది కాబట్టి కళ్ళు మూసుకొని తినేసాడు. అర్థమవుతుందా? కనుక అన్ని ఏ రూపంలో దేవుడి సన్నిధికి సాతాను దూరం చేయడానికి వస్తుందో నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు గుర్తుపెట్టినట్లయితే, నువ్వు జాగ్రత్త పడితే మంచిది. దేవునికి నిన్ను దూరం చేయడానికి ఏ వ్యసనము నిన్ను వెంటాడుతుందో, ఏ అబద్ధం వెంటాడుతుందో, ఏ మోసం వెంటాడుతుందో, పూర్వకాల అలవాట్లు ఏమైనా వెంటాడుతుందో ఏమో జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వకాల అలవాట్లు అంటే ప్రభువు నమ్ముకోకమునుకున్న నీ అలవాట్లు. అప్పుడు మనం పాకే వాళ్ళమే. ఇప్పుడు పాగుతామంటే పాకితే పిచ్చోడు అనుకుంటారు, లేకపోతే అంగవైకల్యం కలిగిన వాడు అనుకుంటారు. చిన్నప్పుడు పుట్టంగానే బాగుతా ఉంటాం. అంటే ఎదిగే కొద్ది కూడా బాగుతానే ఉంటామా? ఎదిగే కొద్ది బాగుతా ఉంటాం అనుకో, ఏమంటారు? అప్పుడు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఏదైనా అలుగుతా ఉంటాం. చెప్పాలి, చిన్నపిల్లప్పుడు ఏం చేస్తారు? అన్నయ్యకి ఎక్కువ ఇచ్చారు, నాకు తక్కువ ఇచ్చారు, ఇట్లా అలుగుతూ ఉంటారు. అక్కయ్యకి ఎక్కువ పెట్టారు అని అలుగుతూ ఉంటాం. చెల్లెలకి అంటే వాళ్ళ గుడ్లు బాగుండి నాకు ఇట్లా ప్రతిదీ అలుగుడు. ఏ వయసు? ఆ వయసు. ఇప్పుడు ఇదంతా ఎట్లా చూస్తున్నారు? ఈ నిశ్శబ్దం ఎక్కడ తెలుసా? ఆ నిశ్శబ్దం దూరం అయిపోరుగాక. హల్లెలూయా. నిశ్శబ్దం అదొక చోటే, అది మనకి దూరం అయిపోరుగాక. ఇది సజీవుని స్థలం, నిశ్శబ్దం మృతులుండి స్థలం, అది మనకు దూరం అయిపోరుగాక. దాన్ని ఎప్పుడో మనకు దూరం చేసిన దేవుడు. ఎందుకంటే ఆయన పునరుత్థానంలో మనం ఏమైనాం? పాలివారమై ఉన్నాం. మనందరము కూడా, మన పితరుల కాంక్ష కూడా మనం అందరము కూడా అవ్వ ఆదాముల వలన నిశ్శబ్ద స్థలంలోనికి వెళ్ళిన మనల్ని ఆయన సజీవుడు స్థలంలోనికి మార్చాడు. అదే సంఘం. ఇదే సంఘం. ఇక్కడ సజీవుడు స్థలం ఇది. ఈ స్థలంలోనికి కూడా వాడికి ప్రవేశం ఉంది. అంటే ఈ స్థలంలో నుంచి కూడా ప్రవేశానికి ఆస్కారం ఉంది. అందుకని యేసు ప్రభు వారి చుట్టూ మనం అందరూ ఏమంటామంటే మన చుట్టూ దేవదూతలు ఉంటాయి. ఏంటి దేవదూతలు ఉండేది? దేవదూతలు అనేమాట వాస్తవమే. ఎల్లగొండ స్థలానికి వెళ్ళి దేవదూత నాకు తోడుగా ఉంటుందంటే ఎట్టా? అర్థమవుతుందా? దేవుడు ఏం చెప్పాడంటే, వాక్యం ఏం చెప్తాడంటే, నీ చుట్టూ దేవదూతలు ఉంటాయి, నువ్వు ఎక్కడికి పోయిన దేవదూతలు ఉంటాయి. ఎక్కడికి పోయిన దేవదూతలు ఉంటాయి? నాయనా, ప్రార్థన ఉందిరా, ప్రార్థనలోనికి రారా. బల్ల ఉందిరా, బల్లలోనికి రారా. సాయంత్రానికి ఎత్తియమనే తోటలోకి మనం వెళ్తాంరా, అక్కడికి రారా. 12 మంది నడుచుకుంటే అతను ఒకటి అట్ట కాదులే అని చెప్పి వెళ్ళి అడదారనమాట. అందరు ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోయి ఎక్కడున్నాడు? రోకాలు లెక్కేస్తానంట. ఎంత చెప్పు అని బేర మాత్రం అంట. ఎందుకు? నన్ను నమ్ముకోరా అంటే ఆయన నమ్ముకోవడానికి వెళ్ళాడు. అంటే నీవు ఉండవలసిన చోటు ఉంటే ఆయన కాపుతాను ఉంటుంది. ఆయన ఉన్నతన్న చోటు ఉంటే ఆ కాపుతాను ఉండదు. చేయగలిగింది. ఇది సంఘం. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి, ఒక ఉన్నతమైన ప్రణాళిక, నీ కుటుంబం పట్ల ఉన్నతమైన ప్రణాళిక. నిన్ను పూర్వ స్థితిని ఇప్పుడు ప్రభువు నిలబెడితే, ఇప్పటి నుంచి ఇంకా ఆయన ఏదో ఒక గొప్ప తలాంతు కలిగి, గొప్ప ఉద్దేశం కలిగి, నీవు నడవటం కాదు కానీ నీవు అనేకుల్ని నడిపించే స్థాయిలోనికి ప్రభువుని నిన్ను తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ నీవు లేదు నేను పాగుతానే ఉంటా అంటే అది ఆత్మీయ జీవితానికి మహిమ కలిగింది కాదు, ఘనత కలిగింది కాదు. నీ ఆత్మీయ జీవితం అలా ఉండటం వల్ల నీకు మహిమ కాదు, దేవునికి మహిమ కాదు, నీకు గౌరవం కాదు, దేవునికి గౌరవం కాదు. కనుక
నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు ఎదుగుతావో, దేవుని ప్రణాళికని ఎప్పుడు ఆయన నీ ఎడల ఆయన ప్రణాళికలు నెరవేర్చాలని, ఆయన నీ కొరకు దాచిన మేలులు తీసుకురావాలనుకుంటాడో అప్పుడే సాతాను నిన్ను ప్రవేశిస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఈ మధ్యాహ్న సమయంలో కొత్త సంవత్సరం ప్రభు నీకు చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అనే మాట ఏంటంటే చక్కని మాట, ప్రేమ కలిగిన మాట చెప్తున్నాడు. నీకెప్పుడు శోధన వచ్చుందో, ఎప్పుడు శోధన వచ్చుందో, శోధనకు సూచన ఎప్పుడు కలిగిందో, దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడు దూరం అవుతున్నావో అప్పుడే గొప్ప మేలు దాచింది. అంటే నువ్వు ఆ శోధన నీకు కలిగి దేవుని సన్నిధికి కొంచెం పనులు ఎక్కువై దూరం అవుతున్నాను అని అనుకుంటావో, సాతాను నాకేదో పనులు పెడుతుంది, అక్కడ ఏదో నాకు రావాల్సిందని దొంగిలియడానికి అని గుర్తుపెట్టుకోవాలి. నీకెవరు చెప్పరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ సంవత్సరంలో నీకు శోధన కాకుండాలంటే ఆయన సన్నిధికి నీవు దూరం కాకుండా, ఆయన సన్నిధికి నీవు దూరం కాకుండా, ఆయనకు నువ్వు దూరం కాకుండా. పాషి గారు ఏదో ఆదివారం వస్తే ఆయనకి ఏదైనా నిండిద్దనో లేకపోతే ఏదైనా ఆయన కలిగిందని లేదు. నువ్వు ఇక్కడ ఉంటావా ఎక్కడ ఉంటావా తెలియదు, కానీ ఆయనకు మాత్రం దూరంగా ఉండబాకు. ఆయనకు దూరంగా ఉంటే ఆయన ఏమి చేయలేదు. యూదా ఇస్కరియోతును 12 మందిలో 11 మంది అనుసరించారు, కానీ ఆయన అనుసరించాల. బాధపడ్డాడు, అరే నాయన మరలా వస్తున్నాడు, మరలా పోతున్నాడు. కొన్ని రోజులుగా ఇదే పునంతలో ఉన్నాడు. ఇక మనోడికి వచ్చేసేసింది, సాతాను వేసిందే లేదా వేసేసింది. వాళ్ళు అన్నారు, అరే నాయన ఈ బోధకుడిని పట్టుకోవడానికి మనకి ఏ మంత్రం దొరకట్లేదని చెప్పి అనేక చోట్లకి వెళ్ళి శోధించారట. అనేక చోట్లకి వెళ్ళి శాస్త్రులు పరిచయాలు అతను పట్టుకోవడానికి, యేసుప్రభు గారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అతను ఒక్క తప్పు కనబడతా. ఇప్పుడు ఇతను పట్టుకోవాలంటే ఏం ప్లాన్ చేయాలనుకున్నప్పుడు లాభం లేదు. ఇంట్లోనే అంటే వారిలోనే ఎవరైనా మనకి సహాయం చేసేవాడు కావాలి, అప్పుడు దొరుకుతాడు అని అనుకున్నారంట. అప్పుడు ఎవరు మెట్టక ఎవరు దొరికారు? యూదా ఇస్కరియోతు దొరికారు. అంటే అతనికి ఏది ఆశ? ధనాశ. అప్పుడు అతన్ని పట్టుకోవాలి, అతనికి ధనాన్ని చూపిస్తే ఇతను మన పని సులువుగా చేయడానికి పని కుదురుతుంది. కొన్ని రాజ్యాలను కోలవాలంటే రాజ్యంలో ఉన్న వారిలో రహస్య ద్వారాలు తెలిసే వాళ్ళు ఉంటారంట. అంటే మీరందరూ పాత సినిమాలు చూస్తారు కదా, పాత సినిమాలు ఏం చేస్తారంటే రాజుగారికి సన్నిహితంగా రాజుగారి కుటుంబం తప్పుకోవడానికి ఏదైతే అంటే రాజద్వారం కాకుండా ఉండే ద్వారాలు ఏదో ఉంటాయి కదా, రహస్య ద్వారాలు. ఈ ద్వారం తెలిస్తే సైనికులు అంటున్నారు కాబట్టి, ఇటు ఎవరు ఉంటారు కాబట్టి ఈజీగా వారికి జ్వరపడవచ్చు అని అనుకుంటారు. అట్లాగా నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని, నీ కుటుంబాన్ని, నీకు దేవుడిని గురించిన ఆ కోటని కోల్చడానికి అపవాది ఏ ద్వారం గుండా వచ్చి నీ కుటుంబంలో జ్వరపడుతుందో, నీలో జ్వరపడుతుందో, నువ్వు జ్ఞానం కలిగి, వివేచన కలిగి, మెలకు కలిగి తెలివిగా నడుచుకోవాలి, మసులుకోవాలి. అప్పుడు ఈ 2026 సంవత్సరంలో ఆయన ఇచ్చిన వాగ్దానం నీ ఎడల సంపూర్ణమవుతుంది. ఆయన వాగ్దానాన్ని సంతరించుకోగలవు. ఆయన నిన్ను చక్కని ఆశీర్వాదకరమైన మాట ఏం చెప్పాడంటే, ఆ ధన్యుడితో, ఆ యోగ్యుడితో, ఆ గనుడితో చెప్పండి, అతనికి అతని ఇంటికి క్షేమము కలుగునుగాక. ఇది సంఘ వాగ్దానం. మెలకుగా లేకపోతే క్షేమాన్ని కోల్పోతావు. మెలకుగా ఉంటే ఆ వాగ్దానం నీకు అనుగ్రహించబడింది. అందులో రాయబడింది, అతనికి అతని ఇంటికి అతనికి కలిగిన వారందరికీ క్షేమం కలుగును గాక. అది నీకు కావాలన్న వారంతా చప్పట్లు తినబోతామా? హల్లెలూయా. కాబట్టి అందుకు నువ్వు యోగ్యురాలుగా ఉంటే ఆ యోగ్యత నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించింది. ఆ యోగ్యత నిన్ను ఏం చేసిందంటే, నీకును నీ ఇంటికి నీ కలిగిన అందరికీ క్షేమాన్ని కలిగి, అభివృద్ధిని కలిగించింది, రెట్టింపు ఆశీర్వాదాన్ని కలిగించింది. ఈ 2026 సంవత్సరంలో శోధకుడు తోటలోనే ఉన్నాడు. శోధకుడు నీ ఆత్మీయ జీవిత ఎదుగుదలలోనే ప్రవేశిస్తాడు. శోధకుడు సంఘంలోనే ప్రవేశిస్తాడు. ఆ శోధకుడిని గమనించుకోకుండా మనం మెలకుగా లేకపోతే ఆ శోధకుడి చేతిలో అందరం ఏమైపోవాలా? ఓడిపోవాలి, పడిపోవాలి, వాడి వలలో మనం చిక్కుకోవాలి.
ఈ 2026 సంవత్సరం నేను ఆరాధనకు ముందు చెప్పాను. ఆ సహోదరుడు నాతో చెప్తున్నాడు, అన్నా నేను డ్యూటీకి రాలేకపోయానన్నా, కొత్త సంవత్సరం అంతా కూడా నాకు అంతా విచారంగా ఉన్నాను, నాకు భయం వేసిందన్నా అన్న. నేను బయటకు వచ్చి ఆ పిల్లోడు చూసినాక ఆ పిల్లోడి ముఖం అంతా కూడా కాలిపోయిందంట. విజ్ఞానంలో జరిగిన సంఘటన. మంచోడన్నా